హాయ్ ఇయర్స్ ఈరోజు మనం డిగ్రీ 2వ సెమిస్టర్లోని ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ నిర్వహణ సూత్రాల నుండి ముఖ్యమైన ప్రశ్నల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. ముందుగా మొదటి భాగం నిర్వహణ స్వభావం మరియు పరిధి నుండి ఒక లాంగ్ క్వశ్చన్ చూసుకోండి. అది వివిధ కార్యకలాపాలలో నిర్వర్తించే నిర్వహణ ప్రాముఖ్యతను వర్ణించండి. తర్వాత రెండవ భాగం నిర్వహణ విధుల నుండి మనం షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే నిర్వహణ విధుల పట్టికను తయారు చేయండి. ప్రణాళీకరణ వ్యవస్థీకరణ గురించి క్లుప్తంగా వ్రాయండి. తర్వాత ఇందులో నుండి మనం లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే నియంత్రీకరణ, బడ్జెటింగ్ మరియు నివేదన విధులను వివరించండి. తర్వాత మూడవ భాగం శాస్త్రీయ నిర్వహణ నుండి షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే శాస్త్రీయ నిర్వహణలోని అంశాలను వివరించండి. తర్వాత లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్ సైన్స్ రంగానికి టేలర్ కృషిని వర్ణించుము. తర్వాత నాలుగవ భాగం ఫేయల్ నిర్వహణ సూత్రాల నుండి ఒక షార్ట్ క్వశ్చన్, ఒక లాంగ్ క్వశ్చన్ చూసుకోండి. అవేంటంటే వ్యాపార కార్యకలాపాల వర్గీకరణను వివరించండి. ఫేయల్ నిర్వహణ సూత్రాలను చర్చించండి. తర్వాత ఐదవ భాగం ప్రణాళికీకరణ పరిచయం నుండి షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ప్రణాళికీకరణ నిర్వచించి దాని లక్షణాలను పేర్కొనండి. తర్వాత లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ప్రణాళికీకరణ ప్రక్రియను వివరించండి. తర్వాత ఆరవ భాగం నిర్ణయకత నుండి మనం షార్ట్ క్వశ్చన్స్ గమనించినట్లయితే ప్రణాళికబద్ధమైన మరియు ప్రణాళికబద్ధం కాని నిర్ణయాలు అనగానేమి. తర్వాత మనం లాంగ్ క్వశ్చన్స్ గమనించినట్లయితే నిర్వాహక నిర్ణయంలోని రకాలను వివరించండి. నిర్ణయకతలో నిర్వాహకులు ఎదుర్కొనే అవరోధాలను వివరించండి. తర్వాత ఏడవ భాగం ధ్యేయాల చేత నిర్వహణ నుండి ఒక షార్ట్ క్వశ్చన్ చూసుకోండి. అది ధ్యేయాల చేత నిర్వహణలో లక్ష్యాలు ఎలా నిర్ణయించబడతాయి. తర్వాత ఎనిమిదవ భాగం వ్యవస్థీకరణ పరిచయం నుండి మనం షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే వ్యవస్థీకరణ అంటే ఏమిటి. తర్వాత ఇందులో నుండి లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే వ్యవస్థీకరణ లక్షణాలను వర్ణించండి. వ్యవస్థీకరణ సూత్రాలను చర్చించండి. తర్వాత తొమ్మిదవ భాగం వ్యవస్థా స్వరూపం నుండి షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఆదర్శవంతమైన వ్యవస్థా స్వరూపానికి కావలసిన అంశాలు ఏమిటి, మాట్రిక్స్ వ్యవస్థ అంటే ఏమిటి. తర్వాత లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే వ్యవస్థలోని రకాలను వివరించండి. తర్వాత 10వ భాగం నిర్వహణ వధి నుండి మనం షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే నిర్వహణ వధి భావన అంటే ఏమిటి. తర్వాత ఇందులో నుండి లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే విస్తృత అవధి, స్వల్ప అవధి ప్రయోజనాలు, లోపాలను వివరించండి. తర్వాత 11వ భాగం అధికారం ప్రధానం భావనల నుండి షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే అధికారం ప్రధానాన్ని నిర్వచించండి. అధికార స్థాయి సూత్రం అంటే ఏమిటి. తర్వాత ఇందులో నుండి లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే అధికారం ప్రధానం లక్షణాలను వివరించండి. తర్వాత 12వ భాగం అధికారం ప్రధానం ప్రక్రియ నుండి ఒక షార్ట్ క్వశ్చన్, ఒక లాంగ్ క్వశ్చన్ చూసుకోండి. అవేంటంటే అధికారం ప్రధాన ప్రక్రియలో సమాచార పాత్రను వివరించండి. అధికారం ప్రధాన ప్రయోజనాలను, పరిమితులను వివరించండి. తర్వాత 13వ భాగం కేంద్రీకరణ వికేంద్రీకరణ నుండి మనం షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే కేంద్రీకరణ, వికేంద్రీకరణ పదాలను నిర్వచించండి. తర్వాత ఇందులో నుండి లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే కేంద్రీకరణ యొక్క ప్రయోజనాలను, పరిమితులను వివరించండి. తర్వాత 14వ భాగం నియంత్రీకరణ నుండి ఒక లాంగ్ క్వశ్చన్ చూసుకోండి. అది నియంత్రీకరణ అనగానేమి, దాని ముఖ్య లక్షణాలు వివరించండి. ఇక చివరి 15వ భాగం సమన్వయం నుండి షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఆధునిక వ్యాపార సంస్థలలో సమన్వయం ఆవశ్యకతను వివరించండి. తర్వాత ఇందులో నుండి లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే సమన్వయం ప్రాముఖ్యతను వర్ణించండి. సమన్వయం వివిధ పద్ధతుల గురించి వ్రాయండి.